ప్రైజ్ ది లార్డ్. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ తన గురిని యెహోవా మీద నిలుపుకుంటున్నానన్నట్టుగా తన యొక్క ఆధ్యాత్మిక, కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి తన ప్రక్కన ఉంచుకోవడాన్ని బట్టి, దేవుడే తన ప్రక్కనున్నాడు అనేటువంటి భావాన్ని కలిగి ఉండడాన్ని బట్టి ఎక్కడ నేను కదల్చబడను అనే ఒక గొప్ప నిరీక్షణని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. అవును, ఆయన మన పక్షంగా ఉంటే, ఆయన మన ప్రక్కన ఉంటే మనం దేనికి కదల్చబడం. ఎవరు మనల్ని కదిలించలేరు. చాలాసార్లు చాలా రకాల పరిస్థితులు మనల్ని కదిలిస్తూ ఉంటాయి, మనల్ని బాధిస్తూ ఉంటాయి, మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ప్రభువు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితి మనల్ని కదిలించలేదు. ప్రభు మన పక్షంగా ఎప్పుడు ఉండగలడంటే మన గురిని ఆయన మీద పెట్టినప్పుడు, మన యొక్క దృష్టిని ఆయన మీద పెట్టినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, మన యొక్క ఆశ, మన యొక్క విశ్వాసాన్ని ఆయన మీద మనం నిలుపుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దావీదుకు ఈ లోకపరంగా చాలా ఆధిక్యతలున్నాయి, చాలా గొప్పతనం ఉంది, చాలా శూరుడైన, చాలా వీరుడు, చాలా జ్ఞాని, మేధావి, ఎంతో బలశాలి, సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు, గొల్యాతును జయించినవాడు, ఎంతోమంది రాజులను మట్టి కరిపించినవాడు, ఎంతోమంది సైనిక బలాన్ని కలిగినవాడు, పరాక్రమవంతులు కలిగినవాడు. ఎంతమంది తనతో ఉన్న తన గురంతా దేవుని మీదే. అంటే దేవుడు తప్ప ఇంకెవరు నా జీవితంలో ఏ మేలును చేయలేరు, ఎవ్వరూ ఏ కార్యాన్ని నా జీవితంలో చేయలేరు, దేవుడే నా జీవితానికి ఆధారమని అనుక్షణం దేవుని మీదే గురిపెట్టుకొని జీవించాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ చుట్టూరు పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఉన్న మనుషులు నీ మీద అబండాలు వేస్తున్నా, నిందలు మోపుతున్నా, నిన్ను అపార్థం చేసుకుంటున్నా, నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నా, నిన్ను అవమానపరచాలని చూస్తున్నా, నీ మేలుని మర్చిపోయి నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా, ఏదో ఒక విధం చేత నిన్ను బాధించాలని చూస్తున్నా, నువ్వేమాత్రం జడియొద్దు, బెదరొద్దు. దేవుని వైపు చూడు, ప్రభు వైపు చూడు, ప్రభు చెప్పిన మార్గం వైపు నడు, ప్రభు చెప్పిన మాటల్ని నువ్వు ధ్యానం చేసుకో. ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే లోకంలో ఎవరి నిందలకు నువ్వు భయపడక్కర్లేదు, ఎవరి మాటలకు భయపడక్కర్లేదు. ప్రభు నిన్ను నిలబెడతాడు, నీ పక్షంగా ఆయన ఉంటాడు, నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నీ విరోధులకు ఆయనే బుద్ధి చెప్తాడు, నీ మీదకి లేస్తున్న శత్రువులతో ఆయనే పోరాడతాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పటికీ కదిలించబడవు. ఆకాశం మారినా, భూమి మారినా దేవుడు మారడు. నిన్ను కూడా దేవుడు కదలకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిన్ను నిలబెడతాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, ఇదిగో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మమ్మల్ని కదిలించడానికి ప్రయత్నం చేసినప్పటికీ నువ్వు మా పక్షంగా ఉన్నప్పుడు అవేవి కదలొచ్చవని మీరు మాతో మాట్లాడు. నీ బిడ్డల జీవితంలో నీ మీద వారు గురిపెట్టుకొని గొప్ప సహాయాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.